నేనైతే ఇక్కడ బెండకాయ అయితే చేస్తున్నాను. బెండకాయ కోసం అయితే ఇక పచ్చిమిర్చి ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట. ఓన్లీ పచ్చిమిర్చితో మాత్రమే చేస్తాను. నాకైతే ఇలా చేయడం అయితే చాలా ఇష్టం అండి. కారం కంటే పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా, అందుకే నేనైతే ఈరోజైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. అలాగే సైడ్కి అయితే పప్పు కూడా పెట్టుకున్నానండి. మొన్న నేను అదేంటి పెసరపప్పు అయితే వీడియో అప్లోడ్ చేశాను కదా, పచ్చిమిర్చి వేసి టమాటా వేసి. అదైతే ఆ రోజు అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే వచ్చిందండి. సో నేను అందుకే మళ్ళీ ఒకసారి అయితే నేను మళ్ళీ చేస్తున్నాను. ఇక ఎలాగో బెండకాయ ఫ్రై ఉంటుంది కాబట్టి సైడ్కి పప్పు ఉంటే బాగుంటుంది కదా, అందుకే నేనైతే ఇక పప్పు అయితే చేస్తున్నాను. నేనైతే పప్పుకి విజిల్ అయితే పెట్టానండి. విజిల్ పెట్టకుండానే ఉడికించుకుంటాను. విజిల్ పెడితే మొత్తం మెత్తగా అయిపోతుంది కదా. సో మీరు పెట్టుకుంటే ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బెండకాయ అయితే మంచిగా అయిపోయిందండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచేస్తా. ఈలోపు పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా అయిందో. దీన్ని అయితే మంచిగా స్మాష్ చేసుకుంటాను. కొంచెం సాల్ట్ వేసుకొని స్మాష్ చేసుకొని తాలింపు పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుందండి. దీన్ని అయితే మన ఛానల్లో నేను లింక్ ఇచ్చేసాను, ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. నా దగ్గర ఎండిపోయింది మాత్రమే ఉంది కాబట్టి కరివేపాకు అయితే కొంచెం ఆరిపోయింది అయితే వేసేసాను. కొద్దిగా పసుపు వేసుకుంటాను. ఇది కూడా ఫైనల్గా బెండకాయ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.